హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో మనం ఆల్రెడీ కస్టమర్ రిలేషన్షిప్కి సంబంధించి మనము ప్రీవియస్ క్లాస్లో ఆర్ఎఫ్ఎం మోడల్ వరకు కవర్ చేసాము. సో అంటే ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ వరకు కవర్ చేసాము. సో ఇప్పుడు మనము దీనికి ఫర్దర్గా కంటిన్యూషన్ చూడబోతున్నాము. సో ఆర్ఎఫ్ఎం మోడల్కి ఫర్దర్గా కంటిన్యూషన్ వచ్చేసి మనకు ఆర్ఎఫ్ఎం మోడల్ ఇన్ సిఆర్ఎం. సో సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో ఫ్రెండ్స్, మీరు ఎక్కడి వరకు అయితే నోట్ చేసుకున్నారో అక్కడి వరకు డైలీ ప్రతిదీ కూడా రివైజ్ చేస్తూ ఉండండి. సో అప్పుడే మీకు ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే కస్టమర్ రిలేషన్షిప్ అనేది కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి సో మనకు ఛానల్లో కూడా కొంచెం టైం పడుతుంది సో వీడియోస్ రావడానికి. సో కాబట్టి మీరు ఎవరు కూడా వీడియోస్ రావట్లేదని వరి అవ్వద్దు. సో వీడియోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో వీటితో పాటు మిగతా వీడియోస్ ఏవైతే వస్తున్నాయో సో వాటిని కూడా చూస్తూ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో మీకు కరెంట్ ఇష్యూస్ అయితే ఇప్పుడు ప్రస్తుతం వీడియోస్ అయితే క్లాసెస్ వస్తున్నాయి. సో అవన్నింటినీ కూడా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇప్పుడు మనము ఇక్కడ ఆర్ఎఫ్ఎం మోడల్ ఇన్ సిఆర్ఎం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్ దిస్ మోడల్ ఇట్ ఈస్ మెయిన్లీ డిపెండ్ ఆన్ ద రేటింగ్ దట్ ఈస్ గివెన్ టు ఏ కస్టమర్. అంటే చూడండి, ఇప్పుడు ఆర్ఎఫ్ఎం మోడల్ అంటే మీకు ప్రీవియస్ క్లాసెస్ చెప్పాను కదా. సో ఏంటి, రీసెన్సీ ఒకటి, ఫ్రీక్వెన్సీ ఒకటి, మానిటరీ ఒకటి. సో ఇవి మూడింటి పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది, బేస్ అయి ఉంటుంది ఆర్ఎఫ్ఎం మోడల్ అనమాట, ఓకేనా. అంటే మనకు రీసెన్సీ ఒకటి, ఫ్రీక్వెన్సీ ఒకటి, తర్వాత మానిటరీ ఒకటి. అంటే రీసెన్సీ అంటే మనకు ఏమని చెప్పాను ఫ్రెండ్స్, మనకు ప్రీవియస్ క్లాస్లో హౌ రీసెంట్ డిడ్ ద కస్టమర్ పర్చేస్ ఏ ప్రోడక్ట్. అంటే ఒక కస్టమర్ వచ్చేసి మనకు ఎంత రీసెంట్గా అంటే ఎంత టైం వ్యవధిలో మనకు పర్చేస్ అనేది చేస్తున్నాడు మన దగ్గర కంపెనీలో అనేది రీసెన్సీ అవుతుంది. ఫ్రీక్వెన్సీ అని చూసుకున్నట్లయితే ఒక పర్టికులర్ టైం పీరియడ్లో మనకు ఎన్నిసార్లు పర్చేస్ చేస్తున్నారు దానిపైన ఫ్రీక్వెన్సీ అంటారు. నెక్స్ట్ మానిటరీ అంటే ఇంకా అతని యొక్క పర్చేసింగ్ పవర్ కెపాసిటీ, అంటే అతని ఇన్కమ్ ఎలా ఉంది, సో అతని ఖర్చులు ఎలా ఉన్నాయి, సో వాటిపైన బేస్ అయి ఉంటుంది మానిటరీ. సో ఈ మూడింటి పైన కూడా మనము డిస్కస్ చేసేదే ఈ ఆర్ఎఫ్ఎం మోడల్ ఇన్ సిఆర్ఎం. ఇన్ దిస్ మోడల్ ఇట్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద రేటింగ్ దట్ ఈస్ గివెన్ టు ఏ కస్టమర్. అంటే ఈ మూడింటి పైన కూడా మనము కస్టమర్కి ఎంతైతే రేటింగ్ ఇస్తామో సో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట, ఓకేనా. సో మనకు రీసెన్సీలో ఎంత రేటింగ్ వచ్చింది కస్టమర్కి, ఫ్రీక్వెన్సీలో ఎన్ని టైమ్స్ మన దగ్గర పర్చేస్ చేస్తున్నాడు, అండ్ మానిటరీ విషయంలో అతని దగ్గర అంటే ఎంత మనీ ఉంది, అంటే ఎంత ఇన్కమ్ ఉంది అనేది దానిపైన మనము రేటింగ్ అనేది ఇస్తాము కస్టమర్కి, ఓకేనా. నెక్స్ట్, లైక్ ఫర్ ఎవ్రీ ఆర్ఎఫ్ఎం సర్టెన్ రేటింగ్ ఈజ్ గివెన్ అండ్ ఆన్ ద ఓవరాల్ రేటింగ్ ఏ కస్టమర్ ఈజ్ క్లియర్లీ ఐడెంటిఫైడ్. అంటే ఈ మూడింటి పైన కూడా మనం ఓవరాల్గా రేటింగ్ కనుక చూసినట్లయితే మనకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఒక కస్టమర్ అనే పర్సన్ మనకు ఎంత వాల్యుబుల్ అన్నమాట, ఓకేనా. సో ఇది క్లియర్గా అర్థమవుతుంది అనమాట కంపెనీకి. తర్వాత బై దట్ ఏ కంపెనీ కెన్ ఈజీలీ అప్రోచ్ హిమ్ నెక్స్ట్ టైమ్ వెన్ ఎవర్ దెర్ ఇస్ ఏ న్యూ ప్రోడక్ట్ లాంచ్ బై ద కంపెనీ. దీనివల్ల ఏమవుతుంది, కంపెనీకి చాలా ఈజీ అవుతుంది అనమాట నెక్స్ట్ టైం తనని అప్రోచ్ అవ్వడానికి, ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ టేకెన్ కేర్ బై ద, ఇదంతా ఎవరు చూసుకుంటారు ఫ్రెండ్స్, ఇదంతా కూడా టేక్ కేర్ చేసేది ఎవరంటే సేల్స్ డిపార్ట్మెంట్ అనమాట. ఈ సేల్స్ టీమే ఏం చేస్తుంది, ఇవన్నిటిని కూడా చూసుకుంటూ ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు మనం ఆర్ఎఫ్ఎం మోడల్ ఇన్ సిఆర్ఎం చూసాము. నెక్స్ట్ ఆర్ఎఫ్ఎం సెల్ చూద్దాం. ఆర్ఎఫ్ఎం సెల్ వచ్చేసి మనకి ఏంటంటే ద కలెక్షన్ ఆఫ్ 3 వాల్యూ ఆఫ్ ఈచ్ కస్టమర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్ఎఫ్ఎం సెల్. అంటే కలెక్షన్ ఆఫ్ 3 వాల్యూస్, మళ్ళీ సేమ్ రీసెన్సీ, ఫ్రీక్వెన్సీ, మానిటరీ, ఈ 3 వాల్యూ యొక్క కలెక్షన్ ఆఫ్ ఈచ్ కస్టమర్ని, అంటే ఆ కస్టమర్ యొక్క 3 డేటా, ఈ మూడింటి డేటాని ఒక దగ్గర కలెక్ట్ చేస్తే దాన్ని ఏమంటామంటే సెల్ అంటాం, ఓకేనా. దాన్ని ఏమంటాము, సెల్ అంటాం. నెక్స్ట్ వన్, అగైన్ ఇన్ దిస్ డిఫరెంట్ కంపెనీస్ అప్రోచ్ ఇన్ డిఫరెంట్ వేస్. మళ్ళీ దీంట్లో కూడా ఒక్కొక్క కంపెనీ యొక్క అప్రోచ్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. అన్ని కంపెనీస్ కూడా ఒకలాగా ఆలోచించవు, అన్ని ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క అప్రోచ్ వేరే ఉంటుంది, ఓకే. నెక్స్ట్ వన్, లైక్ సమ్ ఆఫ్ దెమ్ సీ ఓన్లీ ఆర్ వాల్యూ, ఎఫ్ వాల్యూ అండ్ అదర్స్ సీ ఓవరాల్ వాల్యూ. దీనిలో కొన్ని కంపెనీస్ ఎలా చూస్తారంటే అంటే కస్టమర్ యొక్క జస్ట్ రీసెన్సీ మాత్రమే చూస్తారు, లేదంటే కంపెనీ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే కస్టమర్ యొక్క ఫ్రీక్వెన్సీ మాత్రమే చూస్తాడు, ఎన్నిసార్లు కొంటున్నాడు 1 ఇయర్లో అనేది చూస్తాడు, లేదంటే అతని ఇన్కమ్ ఎంత ఉంది అనేది చూస్తారు. సో ఇలా ఒక్కొక్క కంపెనీ పైన ఒక్కొక్కటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి బేస్ అయి ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు మనము ఇది చూసాం కదా. సో ఇలాగా మనకు ఒక్కొక్క కంపెనీ యొక్క అప్రోచ్ వేరే ఉంటుందని ఇప్పుడు మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే ఆర్ఎఫ్ఎం ఇన్ టర్మ్స్ ఆఫ్ కస్టమర్ సెగ్మెంటేషన్. సో దీనివల్ల మనకు కస్టమర్ని ఎలా సెగ్రిగేట్ చేస్తారు, ఓకేనా. చూడండి, ఇప్పుడు కస్టమర్ సెగ్రిగేషన్ అనేది ఎలా చేస్తామంటే టైప్స్ ఆఫ్ కస్టమర్స్ అకార్డింగ్ టు ఆర్ఎఫ్ఎం. సో దీనివల్ల ఎలా కస్టమర్స్ ఉంటారు చూడండి, వేల్ కస్టమర్ అని ఉంటారు, న్యూ కస్టమర్, ల్యాప్స్డ్ కస్టమర్. సో ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అనేవి మనము చేయొచ్చు అనమాట డిపెండింగ్ అపాన్ ద ఆర్ఎఫ్ఎం. ఇప్పుడు ఫస్ట్ మనం వేల్ చూసినట్లయితే ఆర్ ఈక్వల్ టు సపోజ్ రేటింగ్ 5కి 5 వచ్చింది,
ఫ్రీక్వెన్సీ కూడా 5కి 5 వచ్చింది అండ్ మానిటరీ కూడా 5కి 5 వచ్చింది. అంటే మనకు స్పెషల్ ప్రమోషన్స్ ఆఫర్స్ అనేవి ఇతనికి ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే ఇతని యొక్క రేటింగ్ బాగుంది, అంటే అన్ని విషయాలు అన్ని రకాల పరంగా కూడా మనకు ఈ కస్టమర్ అనే పర్సన్ మనకు వాల్యుబుల్గా ఉన్నాడు ఇవన్నిటి కూడా. సో అతనికి ఏమవుతుందంటే అతనికి స్పెషల్ ప్రమోషన్స్ ఇవ్వడము, గిఫ్ట్స్ ఇవ్వడము, ఆఫర్స్ ఇవ్వడం, అట్రాక్ట్ చేయడము. సో ఇలా చేసి ఏం చేస్తారు, నెక్స్ట్ యొక్క ఏదైతే ప్రోడక్ట్ రిలీజ్ అవుతుందో దానిపైన వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి ఆ ప్రోడక్ట్ని తనకి రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తారనమాట. ఓకేనా, ఇది వేల్ కస్టమర్. నెక్స్ట్ న్యూ కస్టమర్ అంటే ఏంటంటే హై రీసెన్సీ ఉంటుంది, లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే చూడండి, ఇప్పుడు మనకు రీసెన్సీ అంటే మళ్ళీ ఏమని చెప్పాను, రీసెన్సీ అంటే నథింగ్ బట్ హౌ రీసెంట్ ఇట్ ద కస్టమర్ పర్చేస్. అంటే ఎంత రీసెంట్గా ఒక కస్టమర్ మన దగ్గర పర్చేస్ చేశాడు అనేది రీసెన్సీ. అది ఎక్కువగానే ఉంది, ఓకే పర్లేదు. కానీ ఏమవుతుందంటే చూడండి, మనకు ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంది. అంటే న్యూ కస్టమర్ అంటే మనకు అప్పుడప్పుడే మన దగ్గరికి అంటే అప్రోచ్ అవుతున్నారు కాబట్టి సో ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళని మనము ఎలా కేటగిరైజ్ చేస్తామో న్యూ కస్టమర్గా కేటగిరైజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ల్యాప్స్డ్ కస్టమర్ అంటే ఏంటి, ఇంకా నెక్స్ట్ లో అంటే మనకు ఇక్కడ ఏమవుతుంది, లో రీసెన్సీ ఉంటుంది, హై మానిటరీ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ కూడా మనకు అంతెంత మాత్రం అంటే 3 to 4 మాత్రమే ఉంటుంది. అంటే చూడండి, ఇక్కడ లో రీసెన్సీ అంటే లాంగ్ బ్యాక్ పర్చేస్, అంటే ఎప్పుడో ఒకసారి పర్చేస్ చేశాడు మన దగ్గర, కానీ తన ఇన్కమ్ మాత్రం బాగానే ఉంది. ఓకేనా, ఇన్కమ్ మాత్రం బాగానే ఉంది, ఫ్రీక్వెన్సీ కూడా ఒక 3 to 4 times ఉంది. సో ఇన్ దిస్ కస్టమర్ ఈజ్ రీయాక్టివేటెడ్. అంటే ఇలాంటి ఒక కస్టమర్స్ మనము ఏం చేస్తామంటే కంపెనీ అనేది ఏం చేస్తుంది, సో ఇలాంటి కస్టమర్స్ మళ్ళీ వాళ్ళకి ఇంటిమేషన్ చేసి మనము మళ్ళీ వాళ్ళని రీయాక్టివేట్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళని మళ్ళీ మనకు మన కంపెనీకి అప్రోచ్ అవ్వడానికి మనం ట్రై చేస్తున్నాం మన కంపెనీ. సో ఇలాంటి కస్టమర్స్ని ఏమంటారు, ఇలాంటి కస్టమర్స్ని ల్యాప్స్డ్ కస్టమర్స్ అంటారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్గా ఉందనుకుంటున్నాను. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనము దీనికి కంటిన్యూషన్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము దీనికి కంటిన్యూషన్ కనుక మనము చూసినట్లయితే సమ్ ఆఫ్ ద లిమిట్స్ ఆఫ్ దిస్ మోడల్ ఆర్ఎఫ్ఐ మోడల్ ఈజ్ వచ్చేసి ఏంటంటే చూడండి, లొకేషన్ ఒకటి, ఏజ్ ఒకటి అండ్ గ్రూప్ ఒకటి ఆఫ్ ద కస్టమర్స్ కాంట్ బి నోన్. అంటే దీనివల్ల ఏమవుతుందంటే యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే ప్రైమరీ మోడల్ అంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు యాక్చువల్గా జస్ట్ రీసెన్సీ ఫ్రీక్వెన్సీ మానిటరీగానే తెలుస్తుంది, కానీ కరెక్ట్గా అక్యురేట్గా వాళ్ళ లొకేషన్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ గ్రూప్ ఏంటి అనేది మనం తెలుసుకోలేము అనమాట. సో బట్ ఇన్ టుడేస్ సిఆర్ఎం ఎవ్రీ డీటెయిల్స్ ఈజ్ నోన్ క్లియర్లీ. కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారము మనకు ఎవ్రీ సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఎవ్రీ సాఫ్ట్వేర్ కూడా మనకు దానివల్ల మనము ఎవ్రీ డీటెయిల్స్ కూడా మనమైతే క్లియర్గా తెలుసుకోగలుగుతున్నాము. ఓకేనా, సో నెక్స్ట్ వన్ ఇప్పుడు మనము ఆర్ఎఫ్ఈ అంటే చూద్దాము. సో ఆర్ఎఫ్ఈ అంటే ఏంటి, రీసెన్సీ ఫ్రీక్వెన్సీ ఎంగేజ్మెంట్. మనము ఇంతకుముందు ఆర్ఎఫ్ఎం చూసాము, సో ఇప్పుడు మనము ఆర్ఎఫ్ఈ చూడబోతున్నాము. సో ఆర్ఎఫ్ఈ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనకు రీసెన్సీ ఒకటి, ఫ్రీక్వెన్సీ ఒకటి, ఎంగేజ్మెంట్ ఒకటి. సో ఇక్కడ ఏమవుతుంది, మనకు అడిషనల్గా ఎంగేజ్మెంట్ అనే వర్డ్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఎస్ఏపి. సో ఎస్ఏపి అంటే ఏంటి, సో ఇట్ ఈస్ ఏ కంపెనీ విచ్ ప్రొవైడ్స్ బిజినెస్ సాఫ్ట్వేర్ ఫర్ డిఫరెంట్ కంపెనీస్ అనమాట, ఫర్ డిఫరెంట్ బిజినెస్ ఆపరేషన్స్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్. అంటే ఇదేమవుతుంది, ఇది ఒక కంపెనీ అనమాట ఎస్ఏపి అనేది. సో ఇది ఏం చేస్తుందంటే బిజినెస్ సాఫ్ట్వేర్స్ని వేరే బిజినెస్ ఆపరేషన్స్ ఉన్న కంపెనీస్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ మనకు 1972. మీకు ఎగ్జామ్లో ఎస్ఏపి అనే కంపెనీకి సంబంధించి క్వశ్చన్స్ అడిగితే మనకు ఏ ఇయర్లో ఫౌండ్ చేశారంటే 1972 అని గుర్తుపెట్టుకోండి. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జర్మనీలో ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ వన్ మరి దీని చైర్మన్ ఎవరైనా అడిగితే ఒకవేళ హ్యాసో ప్లాట్నర్ వచ్చేసి దీని యొక్క చైర్మన్, ఎస్ఏపి కంపెనీ చైర్మన్. నెక్స్ట్ వన్ మనము నెక్స్ట్ కంపెనీ డిస్కస్ చేసినట్లయితే ఐబిఎం వచ్చేసి ఇట్ వాస్ ఫౌండెడ్ బై 4 డిఫరెంట్ పర్సన్స్ దీన్ని ఫౌండ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసి మనకు డేట్మర్ హాప్, నెక్స్ట్ హ్యాసో ప్లాట్నర్, కాస్ టిషిరా, నెక్స్ట్ క్లాస్ వెలెచ్నర్. సో ఈ 4 పర్సన్స్ మనకు ఐబిఎం కంపెనీని ఫౌండ్ చేయడం జరిగింది. ఓకేనా, ఐబిఎం అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్. సో కరెక్ట్గా తెలియదు ఫ్రెండ్స్. సో ఐబిఎం వచ్చేసి మనకు డిఫరెంట్ అంటే ఇది ఒక కంపెనీ యాక్చువల్గా. సో దీని ఫుల్ ఫామ్ ఏంటనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ సో మనము ఫర్దర్గా మనం డిస్కస్ చేసినట్లయితే బిఆర్ అంటే ఏంటి, ఇప్పుడు మనకు బౌన్స్ రేట్. సో బౌన్స్ రేట్ అంటే వెన్ ద మార్కెటింగ్ టీమ్ గెట్స్ ద రాంగ్ డీటెయిల్స్ లైక్ ఈమెయిల్స్ ఒకటి, ఫోన్ నెంబర్ యాజ్ దే ఆర్ ఫార్వర్డ్ టు సేల్స్ టీమ్ అండ్ డ్యూ టు ద డాటా కన్వర్జన్ రేట్ డిక్రీజెస్. సో ఇక్కడ ఏమవుతుందంటే బౌన్స్ రేట్ అంటే
సో పేరులోని మీకు దాదాపు అర్థమైపోవాలి ఏంటంటే ఇది బౌన్స్ అవుతుంది డేటా. ఎందుకు బౌన్స్ అవుతుందంటే మనకు ఎవరైతే కస్టమర్స్ మనకు డిఫరెంట్ ఈమెయిల్ ఐడి ఇంకా ఫోన్ నెంబర్స్ ఇస్తారో వాళ్ళు ఒకవేళ ఆ డేటా కనుక తప్పుగా ఇచ్చినట్లయితే ఏమవుతుంది, అది సేమ్ యాస్టీస్గా సేల్స్ టీమ్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఆ సేల్స్ టీమ్ వల్ల వాళ్ళు ఏం చేస్తారు, సో ఆ పాత డేటా ప్రకారమే వాళ్ళు దాన్ని పంపించడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, కన్వర్జన్ రేట్ అనేది ఆటోమేటిక్గా డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది బౌన్స్ రేట్ ఇది గివన్ బై మనకు ఎవరు ఇచ్చారంటే IBM కంపెనీ ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకేనా. ఇది ఇప్పుడు దీనిలో 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ. ఒకటి వచ్చేసి ఈమెయిల్ BR, నెక్స్ట్ వెబ్సైట్ BR, అంటే ఈమెయిల్ బౌన్స్ రేట్ అండ్ వెబ్సైట్ బౌన్స్ రేట్ అనమాట. నెక్స్ట్ వన్, వెన్ ఏ సేల్స్ టీమ్ గివ్స్ అన్ ఓల్డ్ ఐడి ఆర్ ఫేక్ ఐడి, అంటే ఈమెయిల్ ఐడి ఎవరైతే సేల్స్ టీమ్కి తప్పుగా వెళ్తుందో అప్పుడు ఏమవుతుంది, ఈమెయిల్ BR అవుతుంది, ఈమెయిల్ బౌన్స్ రేట్ అవుతుంది. అండ్ అలాగే ఇట్ ఈస్ లెస్ టైం పీరియడ్ బై ఏ పర్సన్ ఆన్ ఏ వెబ్సైట్, అంటే వెబ్సైట్ BR అంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు ఒక వెబ్సైట్ని విజిట్ చేస్తారో మీరు ఎంత తక్కువ టైం అయితే ఒక పర్సన్ వెబ్సైట్ని అంటే వెబ్సైట్ పైన చూస్తూ ఉంటాడు, వెబ్సైట్ పైన టైం స్పెండ్ చేస్తాడు, ఆ తక్కువ టైం స్పెండ్ చేయడాన్ని ఏమంటారంటే వెబ్సైట్ BR అంటారు. సపోజ్ ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్కి వెళ్ళారు, సో వెబ్సైట్లో మీకు కావాల్సిన డేటా దొరకలేదు, సో అప్పుడు మీరు ఏమవుతుంది, సో వెంటనే మీరు వెబ్సైట్ని క్లోజ్ చేస్తారు. అలా మీరు తక్కువ టైం కనుక స్పెండ్ చేస్తే ఆ వెబ్సైట్ పైన దాన్ని ఏమంటారంటే వెబ్సైట్ బౌన్స్ రేట్ అంటారు. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్, సో ఇప్పుడు మనము కొన్ని ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్స్ చూద్దాము. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో వచ్చేసి ఫస్ట్ వన్ ఏంటంటే చూడండి, BANT. BANT అంటే ఏంటి, సో BANT అంటే బడ్జెట్ అథారిటీ నీడ్ టైమ్ లైన్ అనమాట. ఓకేనా. బడ్జెట్ అథారిటీ నీడ్ టైమ్ లైన్. సో ఇదేంటంటే ద సేల్స్ రిప్రజెంటేటివ్ పర్సన్ యూజెస్ దిస్ బ్యాండ్, బడ్జెట్ అథారిటీ నీడెడ్ టైమ్ లైన్. ఓకే. నెక్స్ట్ వన్, ఇంకా CMO అంటే ఏంటి, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. ఓకేనా. సో మార్కెటింగ్కి రిలేటెడ్ మనకు ఏవైతే ఒక కంపెనీలో వర్క్స్ ఉంటాయో సో అవన్నీ కూడా మార్కెటింగ్ అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ కావచ్చు, లేదంటే ఈమెయిల్ మార్కెటింగ్ కావచ్చు, ఇంకా సో ఇలా డిఫరెంట్ అనమాట. సో ఇలా లేదంటే వాట్సాప్ మార్కెటింగ్, సో ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్, సో ఇలా ఇప్పుడు డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చాయి కాబట్టి సో ఇలా మనకు డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. సో అవన్నీ కూడా చూసుకునేది ఎవరు అంటే CMO చూసుకుంటాడు, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. నెక్స్ట్ వన్, CEO అంటే ఎవరు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఇంకా ఏదైతే బోర్డ్ ఆఫ్ మీటింగ్స్లో మనకు డిఫరెంట్ మనకు వాళ్ళ మీటింగ్స్ అవుతాయో సో దాంట్లో సంబంధించిన కంపెనీకి గ్రోత్కి సంబంధించిన టాస్క్ అంతా చూసుకునేది ఎవరు అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, CEO. ఓకేనా. సో ఇది CEO యొక్క డ్యూటీ అనమాట. నెక్స్ట్ CFO అంటే ఎవరు, మరి CFO అంటే వచ్చేసి మనకు చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్. సో ఫైనాన్స్కి రిలేటెడ్ మనకు కంపెనీకి ఎవరైతే చూసుకుంటారంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ చూసుకోవడం జరుగుతుంది. ఇతను కూడా మనకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది దానిపైన, ఫైనాన్షియల్ రిపోర్ట్ పైన. నెక్స్ట్ వన్, CIO అంటే ఎవరు, CIO అంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. సో ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటే మనకు ఆబ్వియస్లీ మనకు IT రిలేటెడ్ అండ్ కంప్యూటర్ ఆపరేషన్స్ మొత్తం చూసుకునేది కూడా చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరే చూసుకుంటాడు. ఓకేనా. నెక్స్ట్ వన్, COO అంటే ఎవరు, COO అంటే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. అంటే యాక్చువల్గా ఆపరేటింగ్ అంటే ఇతను కూడా కంపెనీ యొక్క గ్రోత్కి చూసుకుంటాడు. సో కాకపోతే హీ కమ్స్ ఆఫ్టర్ CEO అంటే CEO అనమాట. CEO తర్వాత ఎవరైతే పర్సన్ వస్తారంటే COO అంటే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇప్పుడు CFO చూద్దాము. CFO వచ్చేసి ఎవరు అంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. సో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అంటే మీరు అనుకునే సెక్యూరిటీ కాదు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే మనకు ఏదైతే హ్యాకింగ్ జరుగుతుంటుంది కదా, ఒక కంపెనీ పైన డేటా అనేది మొత్తం లీక్ అవుతుంది అంటే థర్డ్ పార్టీకి డేటా వెళ్లకుండా ఎవరైతే సెక్యూర్గా చూసుకుంటారో, లుక్స్ ఆఫ్టర్ ద ఇంటలెక్చువల్ ప్రైవసీ అండ్ డేటా ప్రొటెక్షన్ ఎవరైతే చూసుకుంటారో సో వాళ్ళని ఏమంటారంటే ఆ పర్సన్ని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ వరకు మనము డిఫరెంట్ పొజిషన్స్ చూసాము. సో ఇప్పుడు మనం కొన్ని టర్మ్స్ చూద్దాము. సో ఈ టర్మ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి CTA అంటే కాల్ టు యాక్షన్. సో కాల్ టు యాక్షన్ అంటే ఏంటంటే సో ఎప్పుడైతే మీకు ఒక ఈమెయిల్ ఐడి వస్తుందో అంటే మెయిల్స్ వస్తాయి కదా, సో డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి, సో ఎప్పుడైతే మీరు ఆ మెయిల్స్ని చూస్తారో సో ఆ మెయిల్స్ నుంచి మీకు ఎప్పుడైతే మీరు దాన్ని క్లిక్ చేసి మీరు దాంట్లో ఎంటర్ అవుతారో సో ఇలాంటి వాటిని అంటే కంపెనీ ఎప్పుడైతే మీకు ఇలాంటివి పంపిస్తూ ఉంటాయో సో వాటిని ఏమంటారంటే కాల్ టు యాక్షన్ అంటారు ఫ్రెండ్స్. మీరు దానిపైన క్లిక్ చేస్తే అదేమవుతుంది, క్లిక్ త్రూ రేట్ అవుతుంది. క్లిక్ చేయనంత వరకు కంపెనీ ఏదైతే మీకు ఫార్వర్డ్ చేస్తుందో అది దేనికోసం, యాక్షన్ కోసం, కాల్ టు యాక్షన్ అంటారు దాన్ని. ఓకేనా. సో క్లిక్ చేస్తే ఏమవుతుంది, క్లిక్ త్రూ రేట్ అవుతుంది. సో యూట్యూబ్లో మీరు ఎప్పుడైనా ఒక థంబ్నెయిల్ని చూసి ఆ వీడియోని ఓపెన్ చేస్తే ఏమవుతుంది, క్లిక్ త్రూ రేట్ అవుతుంది. ఓకేనా.
అంటే చూడడం వరకు అయితే కాల్ టు యాక్షన్, చూసి క్లిక్ చేస్తే ఏమవుతుంది, క్లిక్ త్రూ రేట్ అవుతుంది. నెక్స్ట్ పీపీసీ అంటే పేపర్ క్లిక్ అంటే ఇదేంటంటే చూడండి, సో ఇప్పుడు మీరు ఏదైనా సమ్ డేటా ఎంట్రీ వర్క్ ఉందనుకోండి ఆన్లైన్లో. సో కొన్ని ఆన్లైన్ వర్క్స్లో డేటా ఎంట్రీ వర్క్లో ఎలా ఉంటుందంటే పేపర్ క్లిక్ అంటే మీరు ఎన్నైతే క్లిక్స్ చేస్తారో దానిపైన వాళ్ళైతే పే చేస్తారు. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే పేపర్ క్లిక్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్ యూవీ అంటే అల్ట్రా వైలెంట్ రేస్ కాదు. సో యూవీ అంటే యూనిక్ వ్యూవర్స్ అనమాట. యూనిక్ వ్యూవర్స్ అంటే ఎవరైతే ఒక వెబ్సైట్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో, అంటే వాళ్ళ కంపెనీకి బెనిఫిట్ అవుతుంది కదా. సో అలా అంటే డైలీ ఇప్పుడు ఒక పర్సన్ రెగ్యులర్గా వెబ్సైట్ని విజిట్ చేస్తూ దాన్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాడు. సో అతన్ని మనం ఏమంటాం, యూనిక్ వ్యూవర్ అంటాము. ఓకేనా. సో ఇది యూవీ అనమాట. నెక్స్ట్ WOM అంటే వర్డ్ ఆఫ్ మౌత్. సో వర్డ్ ఆఫ్ మౌత్ అంటే యాక్చువల్గా మనకు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఉంటాయి. ఇప్పుడు మనము డిజిటల్ మార్కెటింగ్లో సోషల్ మీడియా మార్కెటింగ్ అని, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అని, ఫేస్బుక్ మార్కెటింగ్ అని, సో ఇలా అని చెప్పాం కదా. సో అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్కెటింగ్. సో ఇది ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్ అంటే మీరు ఏదైనా సపోజ్ ఒక బ్రాండెడ్ షర్ట్ కానీ ట్రౌజర్ కానీ కొన్నారనుకోండి. సో అది మీకు చాలా బాగా నచ్చింది, సో అది క్వాలిటీ బాగుంది, సో మీకు లైఫ్ కూడా ఎక్కువగా ఇచ్చింది. సో మీరు ఏం చేస్తారు, మీరు మీ ఫ్రెండ్స్తో దాని గురించి చెప్తారు. సో అప్పుడు ఏమవుతుంది, అది వర్డ్ ఆఫ్ మౌత్ అవుతుంది అనమాట. సో ఇది కూడా మనకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్కెటింగ్ అనమాట. ఓకేనా. సో దీన్ని ఏమంటారంటే వర్డ్ ఆఫ్ మార్కెటింగ్ అంటారు. సో ఫ్రెండ్స్ మనము ఇక్కడి వరకు అయితే కొన్ని డిఫరెంట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్స్ చూసాము, పొజిషన్స్ అండ్ డిఫరెంట్ టర్మినాలజీ చూసాము. సో ఫ్రెండ్స్ ఇది మనకు ఈ క్లాస్ వరకు అయితే కస్టమర్ రిలేషన్షిప్కి సంబంధించి. సో మిగతాది మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.